ఈ ఎపిసోడ్లో మైఖేల్ పిచ్చి వ్యక్తితో మాట్లాడుతాడు. అతను గతంలో తనతో ఉన్నట్లు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ వ్యక్తి కొన్ని రోజులు మైఖేల్కి గుర్తులేదు. మైఖేల్కి శరీరంపై టాటులు వేసినట్లు చెప్పి ఆ వ్యక్తి సులభంగా గుర్తు లభించవద్దు. పిచ్చి వ్యక్తి ఏమీ గుర్తుకు రాలేదు. దీంతో నర్సు మైఖేల్కు మందు ఇచ్చింది. మైఖేల్ దానిని తినకూడదు అన్నా నర్సు అతనికి బలవంతంగా మందు ఇస్తుంది. వాహనంలో బయలుదేరిన తర్వాత మైఖేల్ ఔషధాన్ని బయటకు విసిరేస్తాడు. దీని కారణంగా ఆ పిచ్చివాడు స్పృహ కోల్పోతాడు. మరుసటి రోజు ఆ పిచ్చివాడు డాక్టర్ను గదిలోంచి బయటికి తీసుకెళ్లి అతని బట్టలు తీసివేస్తాడు. అతనికి శరీరంపై టాటూలను చూపించి కొన్ని రోజులు తర్వాత పిచ్చివాడు మ్యాప్ను తయారు చేయడంలో విజయవంతం అవుతాడు. పిచ్చి వ్యక్తి మైఖేల్కు చెప్పే విషయం ఏమిటంటే మైఖేల్ జైలులో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, కాబట్టి అతనికి ఇవ్వడం కోసం మాత్రమే ఒక షరతు ఉంటుంది. అతను ఈ మ్యాప్ను మైఖేల్కి ఒక షరతుపై మాత్రమే ఇస్తాడు. మైఖేల్ ఉజ్జయిని నుండి పారిపోవాలని. మైఖేల్ ఈ షరతును ఒప్పుకుంటాడు. లేకపోతే అతనికి మరొక ఎంపిక లేదు. రాత్రి సమయంలో ఆ పిచ్చివాడు మ్యాప్ను తీసుకుని ఒంటరిగా జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాని అతను ఇంకా సరిగ్గా సిద్ధంగా లేడని, అందువల్ల జైలువారు వెంటనే పట్టుకుంటారు. మైఖేల్ అతని మిత్రుడైన రఫీతో మాట్లాడుతూ తక్షణం బయటకు వెళ్లాలని, తదుపరి జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. కాని లావుగా ఉన్న వ్యక్తి నిధుల గురించి అన్ని వివరాలను వెల్లడిస్తాడు. ఇది మైఖేల్కి ఒక కొత్త సమస్యను సూచిస్తుంది. ఫెర్నాండో లావుగా ఉన్న వ్యక్తికి నిజమైన పరిస్థితిని వివరించి మైఖేల్ సత్యం చెప్తున్నాడని నిరూపించడానికి సహాయం చేస్తాడు. హెన్రీ లావుగా ఉన్న వ్యక్తి చెప్పిన విషయాలను గమనించి నిజాన్ని అర్థం చేసుకుంటాడు. అతను సొంతంగా పోలీసు అధికారి యొక్క అల్మారాను తనిఖీ చేస్తాడు. మొత్తం డబ్బు చూసిన తరువాత హెన్రీ మైఖేల్ చెప్పింది నిజం అని గుర్తిస్తాడు. పోలీసు అధికారి మైఖేల్ యొక్క ఆరోపణలను పరిశీలించిన తరువాత జైలు నుండి పంపబడతాడు మరియు అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఈ నేపథ్యంలో మైఖేల్ తన గదికి తిరిగి రావచ్చు. ఇంకా లింకన్ను మరొక ప్రదేశానికి బదిలీ చేస్తారు. మార్గంలో లింకన్ మరియు అతని జట్టు ఒక పెద్ద ప్రమాదానికి గురవుతారు. ఈ విధంగా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో లింకన్ పెద్ద ప్రమాదానికి గురవుతాడు. అతను చీకటి పరిసరాల్లో ఉన్నప్పుడు అతని తండ్రి అక్కడ చేరుకుని అతన్ని రక్షించడానికి ప్రయత్నిస్తాడు. లింకన్ను కారులో తీసుకెళ్లుతాడు. ఇంకా మైఖేల్ మరియు అతని బృందం ఒక్కటైన తర్వాత వారు ఆనందంగా ఉన్నారు. జాన్ ఆసుపత్రిలో చేరతాడు. కాని అతను మరింత ప్రాణానికి ప్రమాదం నేపథ్యంలో ఉండడం వల్ల అతని పునరావృతం గురించి భయపడుతాడు. జాన్ మైఖేల్తో మాట్లాడుతున్నప్పుడు వారి ప్రణాళిక ఇప్పటికే ఉందని చెప్పాడు. మైఖేల్ జాన్ను విశ్వసనీయతతో చెప్పి కొత్త మార్గం తయారు చేయాలని సూచిస్తాడు. జాన్ దేవునిపై ఎక్కువ నమ్మకం పెంచుకుని చికిత్స పొందుతున్న గదికి తాళం వేయడానికి సహాయం చేస్తాడు. మైఖేల్ డాక్టర్ చేత చికిత్స పొందుతున్నప్పుడు ఆమె జేబులో ఉన్న తాళాన్ని చూసి అది ఎలా పొందాలో తెలుసుకోవాలనుకుంటాడు. అతను డాక్టర్ను ముద్దు పెట్టుకోవడం ప్రారంభిస్తాడు. ఆమెను అతని ప్రణాళికలో భాగంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. డాక్టర్ అతని ఆలోచనతో ఒప్పుకుంటుంది. ఆ బాలుడు మైఖేల్ తనను పోలీసులకు తెలియజేసినట్లు చెప్పడంతో మైఖేల్ ఆ అబ్బాయిని త్వరగా జైలు నుండి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. లింకన్ మరియు అతని తండ్రి ఒకరికొకరు మాట్లాడుతూ త్వరలో సురక్షిత ప్రదేశానికి చేరుకోవాలని ప్రతిజ్ఞ చేస్తారు. లింకన్ తన కుటుంబం మరియు సురక్షిత ప్రదేశానికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసులు దానికి అడ్డంకి అవుతున్నారు. లింకన్ యొక్క కొడుకు కూడా అక్కడ పట్టుబడుతున్నాడు. ఈ పరిస్థితిలో లింకన్ తన కొడుకును తిరిగే ఎలా తీసుకురావాలో ప్రయత్నిస్తున్నప్పుడు మైఖేల్ తన ప్రణాళికలను కొనసాగించటానికి ప్రయత్నిస్తాడు. మైఖేల్ తన భార్యను మరొకసారి సంప్రదించి ఆమె సహాయం కావాలని కోరుతాడు. కాని ఆమె మైఖేల్ యొక్క ప్రణాళికలకు ఒప్పుకోకపోవడంతో మైఖేల్కు మరొక మార్గం అవసరం అవుతుంది. మరుసటి దశలో మైఖేల్ జైలులో ఉన్న డాక్టర్తో చర్చిస్తాడు. ఆమె మైఖేల్తో సంబంధం లేకుండా మైఖేల్ తన ప్రణాళికను కొనసాగించడంలో ఎలా సహాయం చేయాలో వివరించేందుకు సిద్ధంగా ఉంటుంది. డాక్టర్ తన మిషన్ పూర్తి చేసి మైఖేల్ను జైలులో విడిచిపెట్టి తన ప్రయాణానికి వెళ్ళిపోతుంది. అయితే పోలీసులు అక్కడ చేరుకుని లింకన్ మరలా పట్టుబడతాడు. మైఖేల్ తన గదికి తిరిగి వచ్చినప్పుడు
తాళం మార్పు జరిగిందని మరియు ఇప్పుడు తన ప్రణాళికను కొనసాగించటానికి సమర్థంగా కాకపోవడాన్ని అనుభవిస్తాడు. పోలీసు ఇన్స్పెక్టర్ బ్రాండ్, మైఖేల్ మరియు అతని బృందం తమ ప్రణాళికలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న తర్వాత దాన్ని ఆపటానికి సిద్ధంగా ఉంటాడు. అతను గదిలోకి ప్రవేశించి అక్కడ భూమి లోపల పెద్ద గొయ్యిని తవ్వినట్లు చూస్తాడు. ఇది మైఖేల్ మరియు అతని బృందం చేసే పనిని చూపుతుంది. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో మైఖేల్ హెన్రీకి కత్తితో ఎదురుగా నిలబడి ఉంటాడు. హెన్రీ, మైఖేల్ తన ప్రణాళికలను కొనసాగిస్తే అతనిని మరింత సమయం జైలులోనే బంధిస్తానని హెచ్చరిస్తాడు. కాని మైఖేల్ దృఢంగా తన లక్ష్యాన్ని సూచిస్తూ కొన్ని గంటల్లోనే జైలును విడిచి వెళ్ళిపోతాను అని ప్రకటిస్తాడు. తర్వాత మైఖేల్ హెన్రీని కుర్చీపై కూర్చోబెట్టి బాగా కట్టివేస్తాడు. హెన్రీని కట్టిన తర్వాత హెన్రీని బలంగా కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అదే సమయంలో పోలీసు ఇన్స్పెక్టర్ బ్రాండ్ తనను విముక్తి చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అతను తన నోటి నుండి కట్టు తొలగించడంతో అతను వెనుకకు తిరిగి వస్తాడు. కొంత సమయం తరువాత మైఖేల్ మరియు అతని బృందం జైలు నుండి బయటకు పారిపోవడానికి సిద్ధమయ్యారు. ఖైదీలు తమ గదుల నుండి బయటకు వచ్చి మైఖేల్ గదిలో ఉన్న బట్టలను సేకరించమని సూచిస్తారు. వారు ఈ బట్టలను ఉపయోగించి తాడు తయారు చేస్తారు. ఇది వారి పారిపోవడంలో సహాయపడుతుంది. మైఖేల్ ఒక రంధ్రం ద్వారా తన గదిలోకి వెళ్ళించి అక్కడ ఎవరో అనుమానించకుండా తెరను ఉంచుతుంది. అదే సమయంలో బ్రాండ్ తనను విడిపించుకోవడంలో విజయవంతం అవుతుంది మరియు పెద్దగా అరుస్తాడు. కాని మైఖేల్ యొక్క వ్యక్తి బ్రాండ్ను జాగ్రత్తగా శోధించి అతని ముఖాన్ని నిర్ధారించుకుంటాడు. ఇంకా లేడీ డాక్టర్ లోపల ఉన్నట్లు చూపబడుతుంది. ఆమె అక్కడి నుండి తలుపులు మూయకుండా బయలుదేరుతుంది. పిచ్చి రోగులందరినీ మైఖేల్ మరియు అతని బృందం తమ యోధులలా మలచుకొని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పరిస్థితిలో మైఖేల్ ఒక పోలీసు ఇన్స్పెక్టర్లాగా మారి అతని బృందంతో కలిసి జైలు నుండి పారిపోవడానికి తగిన మార్గం కనుగొనడం కోసం ప్రయత్నిస్తారు. మైఖేల్ మరియు అతని బృందం జైలులో ఉండే పోలీసు ఇన్స్పెక్టర్ల మధ్య తమ సురక్షితతను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మైఖేల్ అతని సోదరుడు లింకన్ను మరొక గదిలోకి తీసుకువెళ్లి అక్కడ ఒక పోలీసు ఇన్స్పెక్టర్ కూర్చున్నాడు. మైఖేల్ అతనిని జ్ఞాపకం చేస్తాడు మరియు అప్పుడు లింకన్ కూడా అక్కడికి చేరుకుంటాడు. మైఖేల్ మరియు అతని బృందం లింకన్ను సురక్షితంగా తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. కాని గదిలోకి చేరడానికి కావలసిన తలుపు మరింత సవాళ్లు కలిగించగలిగింది. డాక్టర్ తలుపు తెరిచింది, కాని అదే సమయంలో ఇతర సెక్రటరీలు వారి గదిలో లేరు. మైఖేల్ తలుపు తెరవడానికి చాలా కష్టపడుతాడు. తర్వాత మైఖేల్ బృందం ఒక ఇనుప మెష్ను తొలగించడానికి ప్రయత్నిస్తుంది. దీనికి కొంత సమయం పడుతుంది. ఒక పిచ్చివాడు కూడా వీరివరకు చేరుకుంటాడు మరియు ఆయన మైఖేల్ను బలవంతంగా తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. చివరికి లింకన్ మరియు మైఖేల్ వారి బృందంతో కలిసి ఒక తాడు సహాయంతో సురక్షితమైన వైపు చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే 18 నిమిషాల తర్వాత మైఖేల్ మరియు అతని బృందం సురక్షితంగా బయటకు రావడం అనుకున్నాయి. కాని జైలులోని అలారం మోగడంతో పోలీసు సిబ్బంది గుమిగుడి వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తారు. మరియు మైఖేల్ మరియు అతని బృందం జైలు నుండి పారిపోవడంలో విజయవంతమైపోతారు. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో మైఖేల్ మరియు అతని బృందం జైలులోని తమ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు విమానానికి చేరుకోవాలి, కాని విమానం పట్టుకోవడంలో వారికి ఇంకా కష్టాలు ఎదురవుతాయి. లావుగా ఉన్న వ్యక్తి తాడుతో కింద పడిపోతాడు, తద్వారా పోలీసులు అతన్ని పట్టుకోగలిగారు. లావుగా ఉన్న వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు కాని పోలీసు భయం వల్ల అతను సమస్త వివరాలను చెప్పేస్తాడు. అదనంగా హెన్రీ కూడా అక్కడకు చేరుకుంటాడు మరియు ఖైదీలందరూ ఎలా పారిపోయారని ఆశ్చర్యపోతాడు. జైలును బద్దలు కొట్టి ఖైదీలు పెద్ద శబ్దం చేస్తారు. దీనివల్ల రెడ్డి పోలీసు అధికారులను సేకరించి వారిని పట్టుకోవాలని మరియు తీరా తమ ఉద్యోగాలను సురక్షితంగా ఉంచుకోవాలని హెచ్చరిస్తాడు. అదనంగా మైఖేల్ మరియు అతని బృందం పొదల్లో దాక్కుని 5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. వారు వాహనంలోని లైట్లను బద్దలు కొట్టి మౌనంగా ప్రయాణిస్తారు. అందరూ కారులో కూర్చుంటారు మరియు బ్యాక్వెల్ మైఖేల్ చేతిపై సంకెళ్లను వేసి అతనిని శిక్షించేందుకు సిద్ధమవుతాడు. మొత్తానికి చుర్నా కూడా మైఖేల్ను బలవంతంగా నిర్ధారించడానికి పిస్టల్తో బెదిరిస్తాడు. మైఖేల్ తన చేతిలో మత్తు చేసినప్పటికీ చంపకూడదని అతనికి సూచిస్తాడు, ఎందుకంటే అవతలివైపు పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు మరియు ఖైదీలు ఉన్నారు.
మైఖేల్ మరియు అతని బృందం జైలు నుండి తప్పించుకోవడం ప్రారంభించిన తర్వాత వారి మార్గాన్ని కొనసాగిస్తున్నారు. మొదట కారు సహాయంతో తమ దారిని కొనసాగించలేకపోవడంతో మైఖేల్ మరియు అతని బృందం అటవీ మార్గంలో ముందుకు వెళ్ళాలి. వారి అదృష్టం చెడిపోతుంది. వాహనం చిక్కుకోవడంతో వారు కారును బయటకు తీసుకోవడంలో విఫలమవుతారు. చివరకు గౌరవ్ కాలినడకన దాటాలి మరియు కొంతమంది సహాయం కోసం హెలికాప్టర్ను ఆహ్వానించాలి. అలాగే మైఖేల్ బృందం కారును స్టార్ట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారు తగినంత సమయం లేకుండా ఉంటుంది. ఈ సమయంలో జాన్ లింకన్ను తిరిగి పట్టుకుని అతని చేయిని కత్తితో నరికివేస్తాడు. లేడీ డాక్టర్పై సమాచారం అందించిన తర్వాత ఆమె డ్రగ్స్ తీసుకుని నిద్రపోతుందని తెలుసుకుంటారు. ఆమె బ్యాక్వెల్ మరియు మైఖేల్ బృందం తూర్పు వైపు నెమ్మదిగా కదులుతూ తమ విమానాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. కాని పోలీసులు తమ వెనుక వేగంగా సేకరించగలిగారు. పైలట్ విమానాన్ని స్టార్ట్ చేస్తాడు మరియు పోలీసు వాహనాలు తమ వైపు వస్తాయని గమనిస్తాడు. ఇంతలో మైఖేల్ మరియు అతని బృందం పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతారు. వారు తమ ప్రణాళికలు మళ్లీ పునఃసమీక్షించాలి.